ఒక మంచి పాయింట్ని అడిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సర్వశిక్ష అభియాన్ పథకం కింద విద్యా సంస్థలు శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియమించినప్పుడు వాటిల్లో చదివి అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించింది, ప్రభుత్వాన్ని నిలదీసింది. సర్వశిక్ష అభియాన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు మాత్రం చేపట్టడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ్ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది. గెస్ట్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ బోధనా సిబ్బందితో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేస్తున్న పేద పిల్లలకు మాత్రం వాటి తాలూకు ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ తగిన విధంగా తేల్చాలని నిర్ణయించినట్టు చెప్పింది. శాశ్వత బోధనా సిబ్బంది నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో వైఖరి ఏంటో తెలియజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాణ్యమైన విద్య అందించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది. ఏం జరుగుతుందో చూడాలి.